ఆ మగాడి తాలూకానా? నేను నిజమైన మగాడి తాలూకా. ఆ మగాడు ఎవరో చూడాలనుకుంటున్నారా? చూడండి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ మగాడి తాలూకా. 74 సంవత్సరాల వయసులో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జింకలో పరిగెడుతున్నాడే. నేను ఈ మగాడి తాలూకా. విలువలు విశ్వసనీయత కూడినటువంటి రాజకీయం చేయాలంటూ ఉంటాడే. నేను ఈ మగాడి తాలూకా. అలిపిరి గతంలో ఎగిరిపడ్డా కథలో ఏమాత్రం బయటకుండా బయటకు వచ్చి పదా రాజకీయం చేద్దామని తొడగొట్టి నిలబడ్డాడే. నేను ఈ మగాడి తాలూకా. అసెంబ్లీలో 20 శబాష్ చెప్పరా అర్పి, ఇంకా చెప్పు. మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడే ఆ మగాడి తాలూకా. జూనియర్ ఎన్టీఆర్ తొక్కిపడేశాడే ఆ మగాడి తాలూకా. ఇప్పటి వరకు బాలకృష్ణ కనీసం మంత్రి పదవి కూడా ఇలాకపోయాడే ఆ మగాడి తాలూకా. సొంతంగా ఇప్పటి వరకు గెలిచిన చరిత్ర లేదే, బీజేపీ అండదండలతోనే గెలిచాడే ఆ మగాడి తాలూకా. కేవలం 7% ఉన్నటువంటి జనసేన పొత్తు కోసం వెంపర్లాడాడే ఆ మగాడి తాలూకా. చెప్పరా, చాలా ఉన్నాయి. అబద్దపు హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చి చూస్తే భయమేస్తుందని చెప్పాడే ఆ మగాడి తాలూకా. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి వర్మని ముంచేశాడే ఆ తాలూకా అని చెప్పరా. వాలంటీర్లకు 5,000 కాదు 10,000 జీతం పెంచుతానని చెప్పి వాగ్దానం చేసి ఎగదంగాడే వాడి తాలూకా అని చెప్పరా. అంగన్వాడీల శాలరీ 26,000 చేస్తానని చెప్పి ప్రమాణం చేసి ఎగనంగాడే వాడి తాలూకా అని చెప్పరా. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలకే పేరు మార్చి దిశ చట్టాన్ని స్త్రీశక్తి అని చెప్పి కొత్తగా అనౌన్స్ చేస్తున్నట్టు బిల్డప్లు నొక్కుతున్నాడే వాడి తాలూకా అని చెప్పరా. నువ్వు ఇదే మాటలు ఇదే స్పీచ్ రూమ్ లో కూర్చొని కాదు, జనాలు సెంటర్ లోకి వచ్చి చెప్పి చూడరా. సెంటర్ లోకి వచ్చి చెప్పి చూడు. నెల్లూరు నడిబొడ్డులో ఇదే స్పీచ్ మైకు నేను ఏర్పాటు చేస్తా. నీకు మైకు స్పీకర్ బాక్స్ నేను ఏర్పాటు చేస్తా. నువ్వు ఒక్కడే వచ్చి మాట్లాడరా, చూద్దాము. తల్లికి వందనం ఎగ్గొట్టినోడు తాలూకా అని చెప్పురా. రైతుల కోసం 20,000 ఇస్తానని చెప్పి ఇవ్వలేక ఎగ్గొట్టినోడు తాలూకా అని చెప్పురా. మద్యాన్ని రేటు తగ్గిస్తానని చెప్పి మళ్ళీ 15% పెంచినటువంటి వాడి తాలూకా అని చెప్పుకోరా. సిగ్గులేని నా కొడక.